బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మారు గ్యారంటీల అమలులో మరో ముందడుగు పడింది. నిన్న కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి మరో వారం రోజుల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. కేబినెట్ సబ్ కమిటీ సీఎం సమావేశమవుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భేటీ అనంతరం ఆ 2 గ్యారంటీల అమలుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందని ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉండగా అందులో సుమారు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కుటుంబాలు గత 3 ఏళ్లలో వినియోగించిన గ్యాస్ సిలిండర్ల సగటును పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు వినియోగదారులు సిలిండర్ ధర మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం అందించే సబ్సిడీ బ్యాంకు ఖాతాలో వేయాలా, లేదంటే చమురు సంస్థలకే చెల్లించి అర్హులకు 500 రూపాయలకే ఇవ్వాలా అనే అంశంపై పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత దీనిపై స్పష్టత రానుంది. అధికారులు ఇప్పటికే కనెక్షన్ ఉన్న లబ్ధిదారుల వివరాలు ఇంటింటికి తిరిగి నమోదు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి హరికృష్ణ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వేగం పెంచింది. ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ మరో 2 హామీలకు సై అంటూ నేడు సచివాలయంలో విధి విధానాలపై రివ్యూ నిర్వహించినారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా 100 రోజుల్లో హామీలు అమలు చేయాలని పక్కాగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించి ఇప్పటి వరకు 81,54,158 దరఖాస్తులు రాగా మరొక ఉచిత పథకం 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కు 91,49,838 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఈ 2 పథకాలపై నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం అయితే నిర్వహించనున్నారు. సమావేశం ముగిసిన తర్వాత విధి విధానాలు ప్రకటించి వారం రోజులు అంటే వచ్చే నెలలో ఈ పథకాలు అయితే అమలు చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్టయితే మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ RWS విభాగాలతో ప్రజలకు తాగునీటు మరియు మిషన్ భగీరథ వాటిపై సమీక్ష నిర్వహించున్నారు. ప్రజలకు వేసవి కాలంలో ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహించున్నారు. ప్రస్తుతం రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.